హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఫైనల్ టచ్ అనే పేరుతో మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నీ అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ సోషల్ ఒకటి ఉండిపోయింది. ఈ సోషల్ కూడా ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ అప్లోడ్ చేయలేదు. దానికి ఫైనల్ టచ్ అంటే మనం గ్రామర్కి సంబంధించి ఇంపార్టెంట్ అని ఏం చెప్పగలుగుతామండి? మనం ఏం చెప్పలేం కదా. సో మనకి కాన్సెప్ట్ ముఖ్యం. ఆ కాన్సెప్ట్ అనేది ఇంగ్లీష్ ఒక్కొక్క రామన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు ఇంకెవరైనా చూడకపోతే కనుక చూడండి. చాలామంది సెక్షన్ 3లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డైరీ ఎంట్రీస్ కానీ, కన్వర్జేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటివి ఇంపార్టెంట్ చెప్పండి సార్, లెటర్ రైటింగ్ కానీ మాకు చెప్పండి అని చెప్తున్నారు. అది నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ అదే ఇంగ్లీష్. అలాగే పారాగ్రాఫ్స్ ఇంపార్టెంట్వి మేము మీకు మన వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్లో కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి టెన్షన్ పడకుండా బాగా చదవండి. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ కూడా మీకు సంబంధించి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి చూడండి. ఇంకొక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రీ ఫైనల్ నేను పెడుతున్న ఫైనల్ టచ్లు అన్నీ కలిపి నేను క్రోడీకరించుకుని ఒక చోట తీసుకొస్తున్నాను. సో అలాంటప్పుడు మీరు ప్రీ ఫైనల్ పేపర్ గురించి కానీ, మోడల్ పేపర్స్ గురించి కానీ, రివిజన్ టెస్ట్ల గురించి కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ పేపర్లు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, అవి మీరు చూడక్కర్లేదు ఇంకా. ఎందుకంటే నేను దాంట్లో ఉండే ప్రతి ప్రశ్న కూడా నేను మన ఫైనల్ టచ్లో ఉంటాయి ఖచ్చితంగా. సో ఫైనల్ టచ్ అనే వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు 1-2 సార్లు బాగా రివిజన్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా మీకు 80+ మార్క్స్ వస్తాయి. మీ లక్ బాగుంటే 95 నుంచి 100 కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోతే సోషల్ ఫైనల్ టచ్. ఓకే, సోషల్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 29Aలో ఓకే, ఎస్ఐ క్వశ్చన్స్ మనకు ఒక్కొక్కటి 8 మార్క్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 29Aలో వచ్చేసి వాటర్ రిసోర్సెస్ అనే టాపిక్ నుంచి మనకి ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. సో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 8 మార్క్స్ ఉంటాయి. సరే, ఫైనల్ టచ్లో ఉన్నటువంటి వీడియోస్లోంచి ఖచ్చితంగా వచ్చేస్తాయంటే కనుక మ్యాక్సిమం వస్తాయి, నో డౌట్. ఒకవేళ ఇంకా హై అచీవర్స్ ఎవరైనా డౌట్ ఉంటే, అనుమానం ఉంటే కనుక మీరు ఇవన్నీ చదివేసుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉంటే నేను ఆల్రెడీ ప్రీ ఫైనల్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టాను. సో ఆ వీడియోలో కూడా మిగిలిపోయినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేయండి. ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇవన్నీ చదవాలి ముందు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫైనల్ టచ్ వీడియోస్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ కూడా ఫైనల్ టచ్ వీడియోస్ మాత్రమే. ఇవి క్లియర్ చేసిన తర్వాత మీకు టైం ఉంటే SCRT వైపు వెళ్ళండి. ఆ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను, మన ఛానల్లో చూసుకోండి. అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. అలాగే 1 మార్క్స్ చాలా వరకు సబ్జెక్ట్స్ నుంచి నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే 1 మార్క్స్ అనేవి మనం ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకున్నా సరిపోవు. సో కాబట్టి నేను మ్యాక్సిమం ఎన్నైతే 1 మార్క్స్ మీరు చదవాలో అవన్నీ కూడా కమ్యూనిటీ పోస్ట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఎక్కువగా. అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు జాయిన్ కాకపోతే జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ నేను లింక్ని పిన్ చేస్తాను. ఓకే, వాటిలో 1 మార్క్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కసారి నేను డిస్కస్ చేయడమో, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడమో, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ 1 మార్క్స్ లేదా గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసేస్తాను. మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఆన్సర్ చేయండి. తెలియకపోతే అక్కడికక్కడ నేర్చుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 29Aలో వాటర్ రిసోర్స్ నుంచి మనకు వస్తుంది. అందులో ఒక 4 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఇవి 4 క్వశ్చన్స్ చదవండి. కంపేర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. చాలా ఇంపార్టెంట్. ఇది 3 స్టార్ క్వశ్చన్, ఇంకా నో డౌట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకోండి. 3rd క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్. 4th క్వశ్చన్ వాటర్ బికమ్స్ రెన్యూవబుల్ రిసోర్స్. నేను క్వశ్చన్స్ చదవట్లేదు ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది వీడియో, సోషల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చదవట్లేదు, స్క్రోల్ చేస్తాను. మీరు ఈ విధంగా టాపిక్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ 29Bలో వచ్చేసి అగ్రికల్చర్ అనే టాపిక్ నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు వాటర్ రిసోర్స్ నుంచి అన్నా రాయాలి, లేదంటే అగ్రికల్చర్ నుంచి అన్నా ఒక ఎస్ఏ క్వశ్చన్ రాయాలి. సార్ ఈ రెండాటి నుంచి ఒకటే చదువుకోవాలంటే 2 చదువుకుంటే మంచిది. ఈ 2 చదువుకుంటే చాయిస్ ఒకవేళ పోయినప్పుడు కూడా మనకి ఏదో క్వశ్చన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకేనా? లేదు సార్ మేము చాయిస్ వదిలేసి ఒక్క లెసనే ప్రిపేర్ అవుతా ఉంటే కనుక నేను ఆల్రెడీ ముందు అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ కూడా మీరు కవర్ చేయగలగాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 29Bలో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 4 క్వశ్చన్స్ కూడా మీరు చదివినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి వేరే క్వశ్చన్ ఇచ్చాడు. సో 2 క్వశ్చన్లు కూడా ఒకటే, కాకపోతే ఇంకొక కొన్నిసార్లు
ఈ పై క్వశ్చన్ అవ్వకుండా ఇక్కడి నుంచి ఇస్తాడు క్వశ్చన్, అప్పుడు మీరు చదవలేరు అనుకుని వదిలేస్తారు, కానీ మీరు చదివిన క్వశ్చనే. అలాంటివి దృష్టిలో పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 30Aలో నేషనలిజం ఇన్ ఇండియా నుంచి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో ఇవన్నీ కూడా పారాగ్రాఫ్స్. నేను మీకు ఒక్కొక్కటి డిస్ప్లే చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫస్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ ఇది సెకండ్ పారాగ్రాఫ్, త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇది సెకండ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ ఇది థర్డ్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ అనే ఇవ్వచ్చు, లేదంటే ఈ పారాగ్రాఫ్ నుంచి ఏదైనా ఒక లైన్ 2 లైన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో మీరు ఏదైతే చదువుతున్నారో అదే ఆన్సర్ రాయాలి. దానికి కూడా చాలామంది కన్ఫ్యూజ్ పడొద్దు, పారాగ్రాఫ్ పడలేదు ఏంటని. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా అన్నిటికీ ఒకే ఆన్సర్ ఉంటుంది. మ్యాక్సిమం చాలా వరకు పాయింట్స్ ఈ పారాగ్రాఫ్స్లోనే ఉంటాయి, మీరు ఈజీగా రాయొచ్చు ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30Bలోని క్వశ్చన్ నెంబర్ 30A అయిపోయింది. 30B ప్రింట్ అండ్ కల్చర్ నుంచి వస్తుంది మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, 1, 2, 3, 4. ఇవి చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ అలైన్మెంట్ అనేది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బాగా చదవండి, అన్నీ కవర్ చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 ఇవ్వలేదు, ఎందుకంటే 31 అనేది గ్రాఫ్, లేదంటే ఏదన్నా బార్ గ్రాఫ్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్లు అడుగుతాడు, లేదంటే మ్యాప్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. సో మ్యాప్కి సంబంధించి క్వశ్చన్లు కానీ పారాగ్రాఫ్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్లు అడిగినా అలాంటివి ఏమి కూడా ఇందులో ఇవ్వలేదు. ఎందుకంటే చాలా వరకు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. అవి 2 మార్క్స్లో అడుగుతారు. ఓకే, గ్రాఫ్స్ కూడా 4 మార్క్లో ఒకటి అడుగుతారు, 2 మార్క్లో ఒకటి అడుగుతారు. సో అవి కూడా నేను ఇక్కడ ఇవ్వట్లేదు. ఎస్ఐ క్వశ్చన్లో కూడా మనకి బార్ గ్రాఫ్ ఇచ్చి దాని నుంచి క్వశ్చన్లు అడుగుతారు. సో అది కూడా నేను ఇక్కడ ఇవ్వట్లేదు, ఎందుకంటే అవన్నీ ఈజీగా మీరు చేయొచ్చు, కాబట్టి అవన్నీ ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ 1 మార్క్స్ అంటారా, అందులో నుంచి మ్యాప్స్ నుంచి అడిగే క్వశ్చన్లు నేను ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేస్తాను. మీరు చూసుకోవాల్సింది ఎస్ఐ క్వశ్చన్లో ఆ బార్ గ్రాఫ్ సంబంధించి అన్నీ కూడా ఎకనామిక్స్లో ఉంటాయి, అవన్నీ ప్రాక్టీస్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 32 వచ్చేసి పవర్ షేరింగ్ నుంచి క్వశ్చన్ వస్తుంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ కూడా మీకు 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. వీటిలోంచి ఒకటి పక్కాగా వస్తుంది, కాబట్టి ఏది కూడా మిస్ చేయకుండా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ 32B పొలిటికల్ పార్టీస్ నుంచి ఇక్కడ కూడా 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా ఇవన్నీ కవర్ చేయగలగాలి. ఇప్పటివరకు ఆల్రెడీ చదివేసే ఉంటారు, రివిజన్ చేసేయండి ఫాస్ట్గా. నెక్స్ట్ 33Aలో ఇండియా మ్యాప్ వస్తుంది, 33Bలో ఇండియా మ్యాప్ వస్తుంది. ఇండియా మ్యాప్కి మళ్ళీ ఇండియా మ్యాపే చాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ చాయిస్. ఓల్డ్ మ్యాప్కి మళ్ళీ ఓల్డ్ మ్యాపే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. చాలామంది ఇప్పుడు కూడా ఇండియా కానీ ఓల్డ్ కానీ రెండిట్లో ఒకటే రాయాలని అనుకుంటున్నారు, అది తప్పు, అలా కాదు. 2 మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఇంచుమించుగా ఒక 28 ఇండియా మ్యాప్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఛానల్లో ఎపిసోడ్స్ రూపంలో 10 ఎపిసోడ్స్ నేను అప్లోడ్ చేశాను, చాలా వరకు ఇందులో కవర్ చేశాను నేను ఆ మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్స్లో. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేసేస్తాం త్వరలో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఇంకా చూడకుండా ఉంటే కనుక దయచేసి మన షార్ట్స్లోకి వెళ్ళి అవన్నీ చూడండి, లేదా మన వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ లింక్ ప్లే చేశాను, లింక్ ఆల్రెడీ మొత్తం ఇచ్చాను. 10 ఎపిసోడ్లకి సంబంధించి ఒకే లింక్ ఇచ్చాను, మీరు ప్లే చేసి జాగ్రత్తగా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 33B వరల్డ్ మ్యాప్కి సంబంధించి పాయింట్స్ ఒక 29 ఉన్నాయి ఇంపార్టెంట్వి, జాగ్రత్తగా ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాలి. మన ఛానల్లో ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇవి చూసేసుకుంటే జస్ట్ అలా చూస్తే మాత్రం రావండి, మీరు మ్యాప్ పైన పెన్సిల్ పెట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకే, 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు వచ్చేసి 4 మార్క్ క్వశ్చన్స్ 21 నుంచి 28 వరకు మనకు కనిపిస్తాయి. సో ఇవి కూడా నేను డిస్ప్లే చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులోంచి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తాయి. నన్ను నమ్మండి, ఖచ్చితంగా ఇవన్నీ ముందు చదివేయండి, ఒక్కటే వదిలిపెట్టకుండా అన్నీ చదివేయండి. మంచి మార్కులు వస్తాయి మీకు, మీ అందరికీ మంచి మార్కులు వస్తాయి, బాగా చదవండి. ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు దయచేసి అన్నీ కూడా చదవండి. మ్యాక్సిమం మీరు అన్నీ కూడా చదివేసిన క్వశ్చన్లు ఇవి. ఇంకా అరాకొర ఏమన్నా ఉండిపోతే క్వశ్చన్స్ వెంటనే అవి కూడా మీరు ఇమ్మీడియట్గానే కవర్ చేయాలి. బహుశా రేపటి నుంచి గ్రాండ్ టెస్ట్లో
అంటే ఒక రకంగా ఇంక ప్రీ ఫైనల్ 2 లెక్క అవి స్టార్ట్ అవుతున్నాయని చెప్పారు చాలామంది స్టూడెంట్స్ నాకు. మేబీ రేపు తెలుగు ఎగ్జామ్ అనుకుంటా. అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. నేను ఆల్రెడీ తెలుగు ఫైనల్ టచ్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఆ వీడియోని అంతట్లో నేను ఏమైతే ఇచ్చానో అవన్నీ కూడా మీరు ఆ వరుస క్రమంలోనే కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. గ్రామర్ కూడా అంటే రేపటికి అవ్వదు కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే దానికి ఇంకా ముందే ఒక 1 వీక్ లోపల నేను తెలుగు గ్రామర్ మొత్తం 3 మోడల్ పేపర్లు ప్రీ ఫైనల్ పేపర్లకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో పెడదామని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు అది కావాలితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సార్ చేయండి ఆ వీడియో అని చెప్పేసి. తెలుగు గ్రామర్ మొత్తం అన్ని పేపర్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, మీకు యూజ్ అవుద్ది. ఒకవేళ అవసరం లేదు సార్ మేము రాసేస్తాం అంటే కనుక నో వరీస్, కావాలితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 20 వరకు మనకి 2 మార్క్స్ కనిపిస్తాయి. సో ఆ 2 మార్క్స్ కూడా మీకు జాగ్రత్తగా, ఈ 2 మార్క్స్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇలా ఇండస్ట్రీస్ సంబంధించి ఉన్నాయి. ఆ క్వశ్చన్ నుంచి ఒక పక్కా క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక స్లోగన్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక మ్యాప్ ఇచ్చి ఒక దాని నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. ఇక్కడ 3 క్వశ్చన్లు ఇక్కడే అయిపోతున్నాయి. తర్వాత యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు, వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి మేము రాసిన క్వశ్చన్లు కాబట్టి మీరు జాగ్రత్తగా అన్నీ కూడా కవర్ చేయండి, ఏ ఒక్కటి వదిలిపెట్టొద్దు. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి, స్టేట్ లిస్ట్ అంటే ఏంటి, కాన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు రావాలి. నేను లాస్ట్లో స్లోగన్స్ అన్ని డిస్ప్లే చేస్తాను. ఆ స్లోగన్స్ మీరు చదువుకుంటే ఒక స్లోగన్ వస్తుంది, 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ కన్జ్యూమర్ రైట్స్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, బేసిక్ ఇండస్ట్రీస్, వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ నో డౌట్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బార్డర్ రోడ్స్, రైట్ అబౌట్ ద బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా రానున్న రోజుల్లో. ఇవన్నీ మ్యాక్సిమం వీటి 1 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వరకు ఈ ఫోకస్ వీడియోస్ అయిపోయాయి కదా, మనం ఫైనల్ టచ్ వీడియోస్ అన్నీ కూడా అయిపోయినాయి. వాటిపై మీరు ఫోకస్ చేయండి ఖచ్చితంగా. మంచి మార్క్స్ నిజంగా వస్తాయి మీకు, మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. టోటల్ 33 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, 2 మార్క్స్. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవండి. సో ఇప్పుడు ఎస్ఎస్సి అంటే మీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో సోషల్కి సంబంధించి ఇంపార్టెంట్ స్లోగన్స్, ఇవి ఖచ్చితంగా ఒకటి స్లోగన్ ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదివండి. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా ఈజీగా ఉండే విధంగా చదువుకునే రీతిలో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. జాగ్రత్తగా చదవండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యాస్ట్ సిస్టమ్ గురించి, సోషల్ డిస్క్రిమినేషన్ గురించి స్లోగన్స్ రాయాలి. రిలీజియస్ ఈక్వాలిటీ గురించి, సేవింగ్స్ గురించి, ఫెడరలిజం గురించి. ఓకే, సేవింగ్స్ గురించి, ఫెడరలిజం గురించి. ఫెడరలిజం ఎక్కువ అడుగుతున్నాడు. అలాగే డెమోక్రసీ మీద, కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు. జెండర్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా. తర్వాత ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనే క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతున్నాడు 2 మార్క్స్లో. అవి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఏదైనా ఆన్సర్స్ కనుక మీకు లేకపోతే, మీ దగ్గర లేకపోతే, మీరు ఇప్పటి వరకు ఏ ఆన్సర్లు చదివారో అదే ఆన్సర్లో ఇప్పుడు కూడా చదవాలి. కొత్తగా చదివారంటే మాత్రం మర్చిపోతారు, అది మర్చిపోతారు, ఇది మర్చిపోతారు. కాబట్టి మీరు ఇప్పటివరకు చదవని క్వశ్చన్ ఏదైనా ఉండి మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే ఇమ్మీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో డిస్ప్లే చేశాను. లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఆన్సర్ పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాగా చదవండి. సోషల్కి సంబంధించి చాలా హెవీ సబ్జెక్ట్ కాబట్టి చాలామంది ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. అలా ఏం ఫీల్ అవ్వకుండా ఈ వీడియోలో ఏమైతే ఇచ్చానో అవన్నీ కూడా కవర్ చేసేయండి, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. రేపటి నుంచి గ్రాండ్ టెస్ట్లు వీలైన వాళ్ళు అందరూ కూడా రాయండి. ఓకేనా, రాసి మీరు మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది టెస్ట్ చేసుకోండి. దాన్ని బట్టి అనుగుణంగా మీరు వెంటనే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక. అలాగే పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలనేది వీడియో ఈవినింగ్ మేబీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేను త్వరగా చేస్తున్నాను. మీరు ఆ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఇప్పుడు ఈ జరుగుతున్న గ్రాండ్ టెస్ట్లోనే మీరు అప్లై చేశారనుకోండి, మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ ఈజీగా అవుద్ది, తప్పులు చేయరు. అప్పుడు ఫ్రెష్గా పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసమే నేను చెప్తే మీరు అక్కడికక్కడే చాలా
కొన్ని మర్చిపోయి తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా ట్రయల్స్ అన్నీ కూడా మనం గ్రాండ్ టెస్ట్‌లో వేయాలి. పబ్లిక్ రెడీ అయిపోతాం అప్పుడు. సో, ఆ ఉద్దేశంతో నేను చేద్దామని అనుకుంటున్నాను. మాక్సిమం అన్నీ కుదిరితే, అన్నీ బావుండి, అన్నీ కుదిరితే ఖచ్చితంగా ఈవినింగ్ వీడియో అది అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? స్టే ట్యూన్ టు బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్.